నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరాభవనామ సంవత్సరానికి సంబంధించి అన్ని రాశుల వారి గురించి చెప్పారు. ఇక ఫైనల్లీ మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందండి? పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. నరసింహ మూవీలో ఒక డైలాగ్ ఉంది, అధికంగా ఆశపడే ఆడది ఆడది అతిగా ఆవేశపడే మగాడు బాగుపడినట్టు చరిత్ర లేదు. రియాలిటీ ఏంటంటే ఈ కథ అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు అధికంగా ఆశపడచ్చు. అదే పంచమ స్థానంలో గురువు వచ్చి ఉచ్చ స్థానంలో భాగ్యంగా మిమ్మల్ని దృష్టి చూడడం అనేది లైక్ ఇట్స్ గ్రాండియర్. అంత ఈజీగా అలాంటి విషయాలు జరగదు. ఎందుకంటే అట్లీస్ట్ ఇది జరగాలి అంటే 30 years వన్స్ ఇలా యోగం రావచ్చు. 27.5 years ఒక్కసారి ఇలా జరగవచ్చు. ఇప్పుడు పుష్కరాలు మీరు ఎక్కడ ఉన్నాం, గోదావరి పుష్కరాలు హ్యాస్ టు హ్యాపన్. అలాగా పుణ్య నదిలో వెళ్ళి మీరు స్నానం చేసి వస్తే మీ యొక్క పాపం ఫస్ట్ క్లియర్ అవుతుంది, మీ కర్మ క్లియర్ అవుతుంది. ఈ టైం పీరియడ్లో మీకు అన్ని విషయాలు మీరు వద్దన్నా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టం ఇప్పుడు ఫలితం దొరకడానికి టైమింగ్ ఈజ్ అమేజింగ్. నేను చెప్పేటప్పుడు అన్ని రాశుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీనరాశిని చాలా చోట్ల నేను మెన్షన్ చేశాను. బికాస్ పంచమ స్థానంలో గురువు ఉన్న ఎంత లక్ ఉందో, భాగ్యస్థానంలో గురువు ఉన్న ఎంత లక్ ఉందో, ఈక్వల్ టు దట్ ఇప్పుడు మీకు లక్ ఉంది. చాలా మందికి ఇప్పుడు పిల్లలు పుడతారు. చాలా మందికి 100% లోన్ క్లియర్ చేస్తారు, అప్పులు క్లియర్ చేస్తారు. చాలా మందికి రోగ నిరోధక శక్తి చాలా అద్భుతంగా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకని మీరు యూ విల్ ఫైట్ అగేన్స్ట్ ద డిసార్డర్ ఇన్ ఎనీ ఫామ్, డిజీజ్ ఇన్ ఎనీ ఫామ్. షుగర్ ఉన్నా కంట్రోల్లో ఉంటుంది, బీపీ ఉన్నా కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే మీరు ఫ్యామిలీతో సంతోషంగా ఉంటారు. మీ పిల్లలు మిమ్మల్ని తల మీద పెట్టుకొని చూసుకుంటారు, కళ్ళల్లో అద్దుకుంటారు. అంత బాగా విషయాలు జరుగుతుంది. ఫ్యామిలీ హ్యాపీనెస్ గురించి అన్ని విషయాలు సెట్ అవుతుంది. చాలా మందికి ఇప్పుడు టైం పీరియడ్లో ధర్మ కర్మాధిపతి యోగం యాక్టివ్గా ఉంటుంది. సో అంత చాలా మంది బయటికి వెళ్ళి సెటిల్ అవ్వడం. ఎందుకంటే కొంతమందికి ఉన్న ఊరు సెట్ అవ్వదు అనేది మీకే తెలుసు. సో మీరు బయట ఊరికి వెళ్ళి సెటిల్ అవ్వడం, పెద్ద ఇల్లు కొనడం, పెద్దగా అన్ని విషయాలు మనం సాధించడం. కళారంగాల్లో ఉన్న వాళ్ళకి కళాక్షేత్రంలో పెద్ద పెద్ద ప్లేస్మెంట్లో చాలా పెద్ద విషయం, మీకు గొప్ప విషయం అంతా జరగడం, అవార్డ్స్ రావడం, రివార్డ్స్ రావడం, రికగ్నిషన్ మీకు దొరకడం, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి అన్ని విషయాలు రావడం, చాలా డబ్బు రావడం, దానికంటే ముందు మీ ఆరోగ్యం బాగుండడం, దానికంటే ముందు మీ యొక్క లైఫ్లో చాలా పెద్దగా మీరు ఎప్పుడు అనుకునేది మీ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ అనే గౌరవం అనేది విషయం మీకు రావడం. దానికంటే విషయం చాలా మంది పుణ్యక్షేత్రాలకి వెళ్తారు. లైక్ కాశీ, గయా, రామేశ్వరం, బద్రీనాథ్, హరిద్వార్, ఋషికేశ్ ఇలాంటి స్థలానికి మీరు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం అనేది 100% మీకు జరుగుతుంది. మీ లైఫ్లో ఈ యొక్క సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఇస్ బేసిక్లీ టు క్లియర్ అండ్ క్లెన్స్ ఆల్ యువర్ డెట్స్, కర్మా డెట్స్. అంటే ఇప్పటిదాకా మీరు తెలియనో లేదంటే తెలియకుండానో చేసిన అన్ని విధమైన చెడు విషయాలన్నిటి నుంచి మీరు ఇప్పుడు క్లియర్ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి చాలా మందికి ఒక పెద్ద స్టార్టప్ మీరు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కొత్త విషయాల్లో ఇన్వెస్ట్ చేయడానికి స్టార్ట్ ఉంది. చాలా మందికి పిఆర్ కన్ఫర్మ్ అవుతుంది. చాలా మంది అక్కడే సెటిల్ అయిపోతారు. చాలా మందికి ఇప్పుడు చూసుకోవాల్సి ఒకటే విషయం, మీ యొక్క కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అని అర్థం కాదు. మీ యొక్క యాక్చువల్ కొలెస్ట్రాల్ అది కాస్త చూసుకోవడం అనేది మంచిది. ఇంట్లో బాబు ఉన్నాడు, పాప ఉన్నాడంటే వాళ్ళ యొక్క హెల్త్ మీరు డిస్టర్బెన్స్ చిన్నగా వస్తుంది, పెద్దగా కాదు. బట్ స్టిల్ మీకు బాగుంటారు. 90% ఆఫ్ ద మీనరాశిలో పుట్టిన వాళ్ళు ప్లేస్ చేంజ్ అవుతుంది. చాలా మందికి ఆస్తులు, పెద్ద పెద్ద విషయాలన్నీ సాధించడానికి
మీ యొక్క ప్రోత్సాహం మీ ఇంట్లో నుంచి, మీ బాబు నుంచి, మీ పాప నుంచి వస్తుంది. అందరూ కలిసిమెలిసి మీనరాశి వాళ్ళు ఉండే వాటిలో ఇంట్లో చూసారంటే మినిమమ్ 30 పీపుల్, మినిమమ్ 40 పీపుల్. నేను చెప్పేదంతా ఒక 40 ఇయర్స్, 50 ఇయర్స్ ముందర ఉన్న ఆ డ్రమాటిక్, సినిమాటిక్ వ్యూ అంతా మీ ఇంట్లో ఇప్పుడు జరుగుతుంది. తరచుగా ఎవ్రీ 1 మంత్ ఒకసారి ఇట్లాంటి మనుషులు జరుగుతూ కలయికలు. ఉంటారు. మీ ఇంట్లో చాలా పూజలు, పురస్కారాలు, దాన ధర్మాలు అన్ని విషయాలు మీనరాశి వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. సో హోల్సమ్‌గా మీరు చూసారంటే మెయిన్‌గా ఇవన్నీ ఎక్కువ జరిగేది ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు. దాంట్లో మెయిన్‌గా పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ ఇంట్లో మీ బాబుకి పెళ్ళవుతుంది. మీ బాబు ఫారిన్‌లో సెటిల్ అవుతాడు. అమ్మాయికి పాప పుడుతుంది. ఇలాంటి విషయాలు అన్నీ జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్. ఉత్తరాభాద్రలో పుట్టిన వాళ్ళకి 100% అన్ని విధాల కర్మ క్లియర్. అంటే ఏంటి? మీ యొక్క అప్పులు క్లియర్ అవుతుంది ఫస్ట్ విషయం. సెకండ్ వన్, మీరు ఇంతవరకు వెళ్ళని చోటు, నేను చాలా రోజుల నుంచి కాశీ వెళ్ళాలి, చాలా రోజుల నుంచి హరిద్వార్ వెళ్ళాలి, చాలా రోజుల నుంచి మానసరోవర్ వెళ్ళాలని ప్రార్థన ఉన్నా, అట్లీస్ట్ 1 టైమ్ రామేశ్వరం వెళ్ళాలి, మీనాక్షిని దర్శనం చేసుకోవాలి. ఇలాంటి విషయాలు మీ యొక్క ఆశగానే మిగిలిపోయి ఉంటుంది. అదంతా ఈ ఇయర్ గ్యారంటీ కంప్లీట్ చేస్తారు. అదేలాగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫారిన్ ట్రిప్ అనేది వెళ్తారు. చిల్లని ఉండే స్విట్జర్లాండ్ లాగా, స్కాట్లాండ్ లాగా, యూరోప్ వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఉంది. చాలా మందికి మంచి విషయాలు జరుగుతుంది. మీరు బయటికి వెళ్ళారు, హ్యాపీనెస్ కోషెంట్ని ఎప్పుడు ఉంచుకున్నారంటే మీరు మాత్రం కాదు, మీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది, మీరు బాగుంటారు. చాలా మందికి ఈ డిజీజ్ ఏదైతే ఉందో అది కంట్రోల్లో ఉంటుంది. యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్ అండ్ హ్యాపీ. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ప్రమోషన్ కన్ఫర్మ్, 100% ప్రమోషన్. ఏ దాంట్లో మీరు ఉన్నా సరే, మీరు బిజినెస్లో అయినా పెద్ద పెద్ద ఆర్డర్ వస్తుంది, ఇంపోర్ట్ ఆర్డర్స్ తీసుకుంటారు, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తీసుకుంటారు. లైఫ్లో ఇంకొకళ్ళని పార్ట్నర్గా చేర్చుకోవాలి అనే ఉద్దేశమే మీకు ఉండదు. ఎందుకంటే మీకే కరెక్ట్గా ఉంటుంది. మై ప్లేట్ ఈజ్ ఆల్రెడీ ఫుల్, వై డూ ఐ నీడ్ అదర్ పర్సన్ అన్నట్టుగా ఒక క్లారిటీ. ఇంకొకటి, ఇప్పటిదాకా మీరు ఒక బిజినెస్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీ బాబుకి అది ఇస్తారు, మీ కొడుకుకి అది ఇస్తారు, హీ విల్ టేక్ ఓవర్ ద బిజినెస్ అన్నట్టుగా ఒక పెద్ద పెద్ద విషయం చేయడం. చాలా మందికి రుణం క్లోజ్ అవ్వడం, ఏదైతే మీకు అప్పులు ఉందో అప్పులు క్లోజ్ అవ్వడం, హెల్త్ పరంగా ఉన్న డిస్టర్బెన్స్, స్కిన్ డిస్టర్బెన్స్, నరం సంబంధించిన డిస్టర్బెన్స్, నరాలకు సంబంధించిన ప్రాబ్లం, ఇదంతా క్లియర్ అవుతుంది. యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. ఒకటే విషయం, మీనరాశి వాళ్ళు లోపల ఏది దాచుకోకుండా ఊరంతా చెప్తా ఉంటారు కదా, అది చెప్పకుండా ఉంటే మీరు బాగుంటారు. ఎంటైర్ దిస్ పరాభవ నామ సంవత్సరంలో మీ సంతోషంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను మీరు చెప్తే శనికి నచ్చని విషయం, ఐ మీన్ బ్రాగింగ్, సారీ, పెద్ద పెద్ద నేను బాగున్నాను అలా చెప్పకుండా ఏదో దేవుడు అనుగ్రహం వెళ్తుంది. ఆల్ గాడ్స్ గ్రేస్, భగవంతుడి అనుగ్రహం, దేవుడి యొక్క సంకల్పం, పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం, అలా డీసెంట్గా క్లోజ్ చేశారంటే మీరు బాగుంటారు, అది దక్కించుకుంటారు. ఇట్ విల్ బి లైక్ పర్మనెంట్ వన్. ఇట్ ఇస్ నాట్ వన్ టైమ్ సొల్యూషన్, ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్గా మారుతుంది. ఓ ఐఎమ్ రియలీ గుడ్, నేను చాలా బాగున్నాను, నేను దిగేదే ఈ ఫ్లైట్లో దిగుతాను, రేపు పొద్దున్న లండన్లో కాఫీ తాగుతాను, ఇలాంటి విషయాలు మాట్లాడారంటే రెల్లుండి పొద్దున అంతా అవుట్. రియాలిటీ అంతే. సో ఎంతవరకు మీరు బయటకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటారో అంత బాగుంటారు. సో మీరు యాజ్ అ హోల్ మీనరాశి వాళ్ళకి సంతోషపరంగా 95% ఉంది, ఆర్థికంగా 85% ఫెంటాస్టిక్గా ఉంది. సో యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్, బీ హ్యాపీ. అద్భుతం. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా ఒక్కసారి చెప్పేసేయండి. మెయిన్గా మీనరాశి వాళ్ళు ఎంత కుదిరితే అంత కనకదార స్తోత్రం మీరు ఎంత చదివితే అది మంచిది. అదేలాగా కుంకుమ దానం చేయడం. ఓకే. అంటే ఇప్పుడు పెద్దగా అవని పిల్లలు ఉంటారు, కన్యా పిల్లలు, వాళ్ళకి కుంకుమ దానం చేయడం, పెద్ద మనిషి కాని పిల్లలు. అదేలాగా ఈ ముత్తేదులకి ఫ్రైడే రోజు తమలపాకులతో ఈ కుంకుమ పసుపుతో గాజులు, మెయిన్గా గ్లాస్ తో అయిన గాజులు అది మీరు ఇవ్వడం అనేది పెద్ద చేంజెస్ మీ లైఫ్లో వస్తుంది. ఎందుకంటే గురు ఉచ్చ స్థానంలో చంద్రుడి యొక్క ఇల్లులో అది రాశిగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి గ్యారంటీ ఇది మీరు దానం చేసినప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ మీ హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లం, సెకండ్ వన్ మీ యొక్క అప్పులు అంతా క్లియర్ అవ్వడానికి అమేజింగ్ అయిన పరిహారం. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అద్భుతం అండి. ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఈ పరాభావన సంవత్సరం అనేది చాలా సవివరంగా తెలియజేశారు. ఎక్కడో తమిళనాడులో నుంచి ఇక్కడికి వచ్చి మాకు ఇవన్నీ ప్రొడిక్షన్స్ ని అందించి ఎంత పాజిటివిటీ నింపారో నేను మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్కరికి కూడా అంటే ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, కానీ బ్యాడ్ ని ఏ మోతాదులో చెప్పాలి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అంతే అని చెప్తూ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేను ఇట్లా చూడటం. ద్వాదశ రాశులకి కూడా ఇంత పాజిటివ్ గా వినటం అనేది నిజంగా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది, చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మై ప్లెజర్, సేమ్ హియర్.
మీరు ఎప్పుడు వీలుంటే ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మాకు సమయం ఇవ్వాలి. ఈసారి మీరు వచ్చినప్పుడు ఆస్ట్రాలజీకి సంబంధించి బోల్డ్ అని ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం మీరు చెప్తే డెఫినెట్ గా మేము తెలుసుకుంటాము. మీరు టైం ఇవ్వాల్సిందిగా థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీకు ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుం పశుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంత్రోను భవంతు తథాస్తు. నమస్కారం. నమస్తే.